ఈ వీడియోలో వచ్చేసి దేవరా మూవీ డే 1 అలాగే కూలీ మూవీ డే 1 ఎంత వచ్చిందో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గా కూలీ డే 1 వచ్చేసి 150 crores అయితే రావడం అయితే జరిగింది. అలాగే దేవరా మూవీ అఫీషియల్ గా పోస్టర్లు వచ్చేసి 172 crores డే 1 రావడం జరిగింది. అలాగే ట్రాక్డ్ గ్రాస్ ఇవన్నీ చూసుకుంటే దాదాపు 160 crores అయితే రావడం అయితే జరిగింది. సో ఇక్కడ కూలీ దేవరా మూవీని అసలు కొట్టలేదనే చెప్పాలి. జూనియర్ ఎన్టీఆర్ గారి మూవీని ఇంత ఐపుడుతో ఇంత ఫేక్ కార్పొరేట్ బుకింగ్స్ తో రిలీజ్ అయిన కూలీ మూవీ దేవరా మూవీ డే 1 అయితే కొట్టలేకపోయింది. జూనియర్ ఎన్టీఆర్ గారు స్ట్రేట్ ఫిల్మ్ గా రిలీజ్ చేసిన మూవీ దేవరా మూవీ. నువ్వు వాటుతో ఎందుకు కంపేర్ చేయట్లేదు కూలీ మూవీని, అవి కదా క్లాష్ అయినాయి అని చెప్పి మీరు అనొచ్చు. వాటు మూవీ అనేది ఒక హిందీ మూవీ మన తెలుగు ఆడియన్స్ అది తెలుగులో డబ్ అయినప్పుడు ఒక డబ్బింగ్ మూవీగానే పరిగణించారు. జూనియర్ ఎన్టీఆర్ గారు స్ట్రేట్ మూవీగా అయితే పరిగణించలేదు చాలా మంది ఫ్యాన్స్ కూడా. అలాగే ఈ ఫేక్ ఐప్ క్రియేట్ చేసిన కూలీ మూవీ టీం వాళ్ళు ఏం చేశారు, తెలుగు మీడియాలో చాలా వరకు మీడియాని కొనేసి మెయిన్ పేజెస్ని కొనేసి చాలా వరకు అయితే వాటిని తొక్కేసేలాగా చాలా ప్రచారాలు చేశారు అండ్ చాలా పనులు కూడా చేశారు. సో అవన్నీ పరిగణన చేసుకొని వాటు మూవీని అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రేట్ మూవీగా అయితే పరిగణించట్లేదు. ఎందుకంటే అది హిందీ మూవీ కాబట్టి, అది ఎన్ని కలెక్షన్స్ వచ్చినా ఎంత గ్రాస్ వచ్చినా హిందీ మూవీ నుంచి వస్తాయి కాబట్టి మనం హిందీ మూవీగానే పరిగణిద్దాం. ఇప్పుడు ఈ కూలీ మూవీ పాన్ ఇండియాగా ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క స్టార్ హీరోని పెట్టుకొని రిలీజ్ అయిన మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారి స్టేట్ మూవీ అయిన దేవర మూవీని అయితే కొట్టలేకపోయింది. ఎందుకు ఈ వీడియో కంపేర్ చేస్తున్నాం అంటే, రీసెంట్గా చాలా మంది హేటర్స్ జూనియర్ ఎన్టీఆర్ గారిని ఈ వాటర్ మూవీ కలెక్షన్స్ని కంపేర్ చేసుకుని అయితే ట్రోల్ అయితే చేస్తున్నారు. వాళ్ళ గురించే ఈ వీడియో చేస్తుంది. మీరు వార్ 2 మూవీ అనేది తెలుగులో జూనియర్ ఎన్టీఆర్కి కలెక్షన్స్ ఎందుకు ఎక్కువ రావట్లేదు వార్ 2కి అంటే మాత్రం అది ఒక డబ్బింగ్ మూవీ. ఒక డబ్బింగ్ మూవీ వచ్చే రేంజ్ కలెక్షన్సే వస్తున్నాయి. అది కూడా ఆల్ టైమ్ రికార్డ్లో డే 1 కొట్టాడు ఆ డబ్బింగ్ మూవీలో కూడా. సో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారి స్ట్రేట్ మూవీతో మీ పాత మూవీస్ని కంపేర్ చేసుకోండి. అప్పుడు మీ రేంజ్ ఏంటి, జూనియర్ ఎన్టీఆర్ గారి రేంజ్ అనేది అంటే క్లియర్ కట్గా మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కూలీ మూవీ అంత అయిపోతే రిలీజ్ అయిన మూవీనే జూనియర్ ఎన్టీఆర్ గారు డే 1 కొట్టలేదు. రేపు పొద్దున మీ హీరోస్ మూవీస్ రిలీజ్ అయితే జూనియర్ ఎన్టీఆర్ గారు డే 1 కొట్టడానికి వీలుంటుందా? అంతేకాదు ఇండియాలోనే హైయెస్ట్ స్టేట్ డే 1 మూవీ వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు మీద అయితే ఉంది. దేవరా మూవీ ఇండియాలోనే 98 crores వరల్డ్ వైడ్ 98 crores షేర్ మూవీ అయితే కొట్టింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ రాలే. ఎక్స్పెక్ట్ RRR మూవీ, పుష్ప 2 రెండునైతే తీసేద్దాం, ఎందుకంటే అవి వేరే లెవెల్లో రిలీజ్ అయిన మూవీస్. మిగతా కల్కి కానీ, సలార్ కానీ, గేమ్ చేంజర్ కానీ, ఆర్ఆర్ వీరమల్లు కానీ ఏ మూవీ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు డే 1 క్రియేట్ చేసిన దేవరా మూవీని ఎవ్వరు కూడా కొట్టలేకపోయారు. ఈవెన్ కూలీ మూవీ కొట్టలేకపోయింది. ఇప్పటి వరకు చూసుకుంటే డే 1 కలెక్షన్స్ పుష్ప మూవీ ఇండియాలోనే నెంబర్ 1 డే 1 కలెక్షన్ మూవీలో అయితే ఉంది. 274 crores అయితే రావడం అయితే జరిగింది. అండ్ అలాగే RRR మూవీ 225 crores అయితే డే 1 వచ్చి సెకండ్ ప్లేస్లో అయితే ఉంది. అండ్ థర్డ్ ప్లేస్లో వచ్చేసి బాహుబలి 2 అయితే ఉంది. దాదాపు 214 కోట్లు అయితే రావడం అయితే జరిగింది. సో ఇవి టాప్ 3 మూవీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి టాప్ 4లో వచ్చేసి కల్కి మూవీ అయితే ఉంది. దాదాపు 171 crores అయితే రావడం అయితే జరిగింది. ఇవి ట్రాక్డ్ కలెక్షన్స్లో. అఫీషియల్ పోస్టర్ వచ్చేసి 192 crores అయితే కల్కి మూవీ వాళ్ళు అయితే వేసుకున్నారు. అండ్ సలార్ వచ్చేసి 165 crores అయితే రావడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కేజీఎఫ్ వచ్చేసి 163 crores, అలాగే దేవర వచ్చేసి 160 crores అయితే రావడం అయితే జరిగింది. అలాగే కూలీ వచ్చేసి 154 crores అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ కేజీఎఫ్ 2 163 crores, అలాగే సల్లార్ వచ్చేసి 165 crores. ఈ అఫీషియల్ ట్రాక్డ్ కలెక్షన్స్లోనే దేవరా మూవీ కన్నా ఎక్కువ ఉన్నాయి. బట్ షేర్ విషయంలో 2 మూవీస్ కూడా దేవరా మూవీ వెనకాలే ఉన్నాయని చెప్పాలి. సలార్ వచ్చేసి దాదాపు 90 కోట్ల వరకు షేర్ వచ్చింది. అదే దేవరా మూవీ వచ్చేసి 98 కోట్ల షేర్ వచ్చింది. కల్కి వచ్చేసి 94 కోట్ల షేర్ వచ్చింది. అదే దేవరా మూవీ వచ్చేసి 98 కోట్ల షేర్ వచ్చింది. సో షేర్ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ గారు నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉన్నారు. విషయంలో ఇండియాలోనే వరల్డ్ డే 1 షేర్ విషయంలో కూలీ మూవీ వచ్చేసి 8th ప్లేస్లో అయితే ఉంది. అదే దేవరా మూవీ వచ్చేసి 4th ప్లేస్లో అయితే ఉంది. మీకు లిస్ట్ చూపిస్తాను చూడండి. పుష్ప 2 నెంబర్ 1, అలాగే RRR మూవీ నెంబర్ 2, అలాగే బాహుబలి 2 నెంబర్ 3, అలాగే నెంబర్ 4లో దేవరా మూవీ, అండ్ నెంబర్ 5లో కల్కి, అండ్ నెంబర్ 6లో సలార్, అండ్ నెంబర్ 7లో కేజీఎఫ్ 2, అండ్ నెంబర్ 8లో కూలీ. సో ఈ మూవీస్ అన్ని చూసుకోండి. దేవరా మూవీ రేంజ్ ఏ విధంగా ఉందనేది అయితే. నెక్స్ట్ వచ్చే ఎన్టీఆర్ నీలి మూవీతో దీనికి మించిన రికార్డ్ అయితే కొడతాడు, దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. అండ్ వార్ 2తో ఎట్లా చేసిన మూవీకి ఈజీగా 600 crores పైగానే వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. బుకింగ్స్ డే 2 డే 3 చూస్తుంటే బీభత్సంగా అయితే ఉన్నాయి. మరి లాంగ్ రన్ అనేది హిందీ మూవీస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం లాంగ్ రన్ మీద అయితే ఎక్కువ డిపెండ్ అవుదాం. డే 1 కన్నా లాంగ్ రన్ మీద డిపెండ్ అవుదాం. ఎందుకంటే నిన్న డే 1 కన్నా డే 2 ఎక్కువ వచ్చింది. ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను. సో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్